బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనము అనంత్ భాయ్ మరియు ఇంటర్వ్యూలో ప్రశ్నలు సమాధానాలు చెప్తున్నటువంటి పోడ్కాస్ట్ లైవ్ వీడియోలో రెండు పార్ట్స్ విన్నాము. ఇది 3వ పార్ట్, దానికి కంటిన్యూషను. భూమి పైన గ్రహాంతరవాసులు ఆత్మలు ఉన్నారా? వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయబడ్డ ఆత్మల యొక్క మేలుకొలుప జాగృతమయ్యారా అనేటువంటి విషయం గురించి మనము తెలుసుకున్నాము. కంటిన్యూషన్గా ఇప్పుడు నిన్న విన్నటువంటి పాయింట్, మనము భౌతిక దేహంతో లిమిట్గానే ఉంటాం, ఆత్మగా అనంతంగా ఉంటాం. ఆత్మ ప్రయాణమే కదా ఇదంతా ఉన్నత లోకాలకు వెళ్ళేది అని చెప్తూ ఉన్నారు. ఆత్మ ప్రయాణం మరియు గ్రహాంతర సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, మనం భౌతికంగా ఇప్పుడు చూడండి, అంగారకుడి దగ్గరికి బుధ గ్రహం వరకు వెళ్ళవచ్చు. కానీ ఈ విశ్వాన్ని దాటాలంటే, అనగా మల్టీవర్స్ను దాటాలంటే కేవలం ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. కొందరికి చిన్నప్పటి నుండే అదృశ్య శక్తులతో మాట్లాడటం లేదా భవిష్యత్తు గురించి ముందే తెలియటం వంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవి కేవలం భూత ప్రేతాలు కావు, ఇతర లోకాలకు చెందిన ఆత్మల సందేశాలు కావచ్చు. విదేశాల్లో చాలామంది తాము ఫలాని గ్రహానికి చెందిన వాళ్ళము, మేము వేరే యూనివర్స్ నుండి వచ్చాము, ఫలాని గెలాక్సీ నుండి వచ్చాము అని చెప్తుంటారు. వారి లోపల రికార్డింగ్ ఉంది. కేవలం హిందూ మతానికో లేక సంప్రదాయానికో పరిమితమైనది కాదు. క్రిస్టియన్లు, ముస్లింలు కూడా దేవదూతలను, ఏంజల్స్గా అదృశ్య శక్తులను నమ్ముతారు. సత్యం అనేది మతాలకు అతీతమైనది. భూమిపై గ్రహాంతర వాసుల ప్రభావం చాలా ఉంటుంది. భూమి మీద గతంలో అనేక నాగరికతలు, ఉదాహరణకు మాయా నాగరికత చాలా ఉండేవి. వాళ్ళు వచ్చి వెళ్ళారు అని చెప్తారు. కొందరు వాళ్ళు గ్రహాంతర వాసులు భూమిని ఆక్రమించుకోవాలని చూశారు, కానీ ఇక్కడ వాతావరణం వారికి సెట్ కాలేదు. ప్రస్తుతం కూడా ఈ లోకంలో జరుగుతున్న వినాశనానికి కారణం తమో ప్రధానమైన చెడు గుణాలున్న ఆత్మలే కారణమవుతున్నాయి. ఒక దేశ పాలకుడు చెడు స్వభావం కలవాడైతే ఆ దేశ ప్రజలు కష్టాలు పడక తప్పదు. రామరాజ్యం ద్వాపర యుగంలోని ద్వారక కూడా ఈ యొక్క మృత్యులోకంలో శాశ్వతంగా ఉండలేకపోయాయి. కాబట్టి ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. ఇప్పుడు ఎవిడెన్స్ ఫైల్స్ కూడా చెడు ఆత్మలేనా అని అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినపడుతున్న ఈ యొక్క ఏన్షియంట్ ఫైల్స్ అంటూ ఏదైతే చెప్తూ ఉన్నారో భయంకరమైన విషయాలు, సూక్ష్మ జగత్తులోని చెడు ఆత్మల ప్రభావానికి నిదర్శనం. ఆ ద్వీపంలో జరిగిన అగాత్యాలు వెనుక అదృశ్య శక్తులు యొక్క ప్రమేయం ఉంది అని చెప్తూ ఉన్నారు. పాతాళ లోకానికి చెందిన వారు భూమిపైకి వస్తే తమ పాత స్వభావాన్నే ప్రదర్శిస్తూ ఉంటారు. మనం చైతన్యాన్ని కోల్పోలేకపోతే వేటగాడు జంతువుని వేటాడినట్లు ఈ మృత్యులోకంలోని దుష్ట శక్తులు మనల్ని బలి తీసుకుంటాయి. అదృశ్య శక్తులతో అనుసంధానం ఎప్పుడు మనిషికి ఉంటూనే ఉంటుంది. ప్రతి వ్యక్తికి సూక్ష్మ జగత్తుతో సంబంధం ఉంటుంది. ఒక భక్తుడికి తన గురువు ఉన్నత లోకాల నుండి మార్గదర్శకత్వం చేస్తే, చెడు బుద్ధి ఉన్న వారికి పైనున్న రాక్షస శక్తులు మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. మన అజ్ఞానంతో ఉన్నామంటే దానివల్ల ఆ కనెక్షన్లు మనకు తెలియవు. ఇప్పుడు చూడండి, 2025-26 విపత్తులు, ప్రకృతి ఇన్బ్యాలెన్స్. 2025 నుండి విపత్తులు పరంపర మొదలైంది. 2026లో ప్రమాదాలు,
విమానం కూల్చివేతలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అనంతభాయ్ కూడా మనతోటి ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మనిషి తన్ను తాను శరీరం అని అనుకోవటమే. ఆత్మ చైతన్యం తగ్గిపోవటం వల్ల ప్రకృతిలోని 5 తత్వాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవన్నీ కూడా అశాంతికి గురవుతూ ఉన్నాయి. భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనం ఎవరిని నిందించలేము. శివత్వం అంటే ఏమిటి? మనుషులు తమ బాధ్యతను తెలుసుకోలేకపోవటం, అదృశ్య శక్తులను నిందిస్తూ ఉంటారు. కానీ బాపూజీ చెప్పేది ఏమిటి అంటే, నీవే అహం బ్రహ్మస్మి, బ్రహ్మవి, నీవే బ్రహ్మవి, శివుడవి, నీలోనే శివత్వం ఉన్నది అని చెప్తూనే ఉన్నాడు. మరి చాలామంది ఇలా అంటే శివుడు గంజాయి తాగుతాడని కొందరు తప్పుడు అలవాట్లను సమర్థించుకుంటూ ఉంటారు. మేము తాగితే ఏమైంది, శివుడే తాగుతున్నాడు, బంగు తాగుతాడు, గంజాయి తాగుతాడు అని ఇలాగా తప్పుడు అలవాట్లను సమర్థించుకుంటూ ఉంటారు. కానీ శివత్వం అంటే అది కాదు. శివత్వం అనేది చైతన్యం యొక్క అత్యున్నత స్థితి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, విముక్తి మార్గం. చెడు అలవాట్లకు బానిస కాకుండా ధాన్యం అనేది ఎలా ఉంటుంది అంటే, ఆధీనమయ్యారు అంటే అధికారి ఆత్మలుగా కాలేరు అని బాపూజీ అంటారు. యోగ మార్గం ద్వారా, ధ్యానము ద్వారా మనము వాటిని జయించవచ్చు. దేహ భావనను మర్చిపోయి శివత్వాన్ని పొందవచ్చు. ఈ మృతిలోక బంధాల నుండి విముక్తి పొంది అమరలోకానికి వెళ్ళటమే జీవన్ముక్తి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏమి అడుగుతున్నారు అంటే, ఒక ఆత్మ శరీరం వదిలిన తర్వాత అంటే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనే ప్రశ్నకు అనంతభాయ్ కూడా సమాధానం చెప్తూ ఉన్నారు. బాపూజీ దీని గురించి ఏం చెప్పారు అని అడుగుతూ ఉన్నారు. అయితే మరణానంతరం రహస్యాలు అనేది ఆత్మ ఏం జరుగుతుంది చనిపోయిన తర్వాత అనేది తెలుసుకోవాలంటే బాపూజీ చెప్పే బేహద్దు జ్ఞానాన్ని ఫాలో అవ్వాలి. శరీరం పోయినా ఆత్మకు మనసు, బుద్ధి ఉంటుంది. మరణించిన తర్వాత వచ్చే 13-14 రోజుల సమయం ఆత్మ తన మనసును మార్చుకోవటానికి ఉద్దేశించినది. గరుడ పురాణం, గీత వంటి వినిపించటం ద్వారా ఆత్మ యొక్క మృత్యులోకపు వ్యామోహాలను వదిలి సద్గతి వైపు, పరలోకం వైపు ప్రయాణించాలని సూచిస్తుంది. అయితే చాలా ఆత్మలకు ఆస్తిపాస్తుల మీద ఉన్న విపరీతమైన ఆసక్తి వల్ల అవి పాములై తమ ధనం మీద పడి కాపలాగా కాస్తూ ఉంటాయి. మోక్షం కావాలనుకున్న ఆత్మ జ్ఞానాన్ని పొంది కోరికలను వదిలేస్తే ఈ యొక్క బంధాల నుండి విముక్తి పొందుతుంది. పరంధామం మరియు ఉన్నత లోకాల యొక్క లక్ష్యం. ఏ ఆత్మ అయినా తన ప్రారబ్ధ కర్మల నుండి ముక్తి పొంది శివత్వాన్ని పొందుతుందో అది నేరుగా పరంధామం చేరుకుంటుంది. అక్కడ పరమశాంతి అనేది ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన ఆత్మ తిరిగి ఈ భూమిపైకి రాదు. మహా అవతార్ బాబాజీ, యోగానంద పరమహంస వంటి దివ్య ఆత్మలు ఏదో ఒక లక్ష్యం కోసం భూమిపైకి వస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. వారు సాధారణంగా 4వ లోకమైన తపోలోకంలో లేదా మహర్లోకంలో ఉంటారు. వారికి పరమానందం తెలుసు కాబట్టి వారు ఈ మృత్యులోకంలో పదే పదే జన్మలు తీసుకోవాలి అని అనుకోరు. మన చుట్టూ ఉన్న అదృశ్య ఆత్మలు కంటికి కనిపించకుండా ఎంతోమంది ఉంటారు. మన చుట్టూ అదృశ్య ఆత్మలు 100% ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ వారి పూర్వీకులు ఉంటారు. మనిషి జన్మ అంత తేలికగా రాదు. దానికి పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఆత్మలు తమకు ఉన్న అలవాట్లను బట్టి తిండి, ప్రయాణాలు, తిరగటము, సూక్ష్మ జగత్తులో కూడా
తమ స్నేహితులతో కలిసి అవే పనులు చేస్తూ ఉంటాయి. ఆపదలో ఆత్మల యొక్క సహాయం, అదృశ్య శక్తులు మనల్ని ప్రమాదాల నుండి రక్షిస్తాయి కూడా. ఆనందబాయి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఒక అమ్మాయికి తన తాతయ్య ఆత్మ కనిపించింది. మంచం పక్కకు జరగమని చెప్పింది. ఆమె జరిపిన కొద్దిసేపటికే ఒక ట్రక్ వచ్చి ఆ ఇంట్లోకి దూసుకు వచ్చింది. ఇలాంటి దివ్య శక్తులు దేవతలకు ఉన్న కారణం వల్ల వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ప్రమాదాలకు కారణమయ్యే ఆత్మలు కూడా ఉన్నారు. మంచి ఆత్మలు సహాయం చేస్తే శత్రు ఆత్మలు ప్రమాదాల నుండి రక్షించగలుగుతూ ఉంటారు. ఎప్పుడు చూడండి, డ్రైవర్లు అకస్మాత్తుగా నిద్రలోకి వెళ్ళటం ద్వారా స్టీరింగ్ తిప్పేయటం వెనుక ఇలాంటి చెడు ఆత్మల ప్రమేయం అనేది ఉంటూ ఉంటుంది. కొన్ని ఆత్మలు స్టీరింగ్ తిప్పి యాక్సిడెంట్ కాకుండా వాళ్ళకు సహాయం కూడా చేస్తూ ఉంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆత్మలు తమ ఈగోని, ఆహాన్ని సంతృప్తి పరచుకోవటానికి నిబంధనలు పెడతారు. ఉదాహరణకి హారన్ కొట్టడం లేదా అక్కడ నీళ్లు పోయటం జరుగుతుంది. తీవ్రవాదం మరియు ఆత్మలు బతికి ఉన్నప్పుడు ఒక తీవ్రవాది 100 మందిని చంపితే చనిపోయిన తర్వాత ఆ ఆత్మ మరింత ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి ఆత్మల సమూహాలు కలిసి మరికొన్ని ఆత్మలు ఆత్మహత్య చేసుకోవటానికి, దాడులు చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇవన్నీ తమో ప్రధాన ఆత్మలు చేసేటువంటిది. ఇకపోతే ఎప్పుడైతే సరే తమ చైతన్యాన్ని మేల్కొల్పుకొని ప్రతి మనిషి ఈ మృత్యులోకపు వేటగాళ్ళ చేతిలో చిక్కుకుపోకుండా బయటపడగలుగుతారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, స్థూల ప్రపంచం డిగ్రీలు, ఆస్తులు మనల్ని మరణం వైపు తీసుకువెడతాయి. కానీ ఆత్మ జ్ఞానం మాత్రమే మనల్ని ఈ బంధనాల నుండి, సంబంధాల నుండి విముక్తి చేస్తూ ఉంది. పరం శాంతి దగ్గరికి చేరుస్తూ ఉంటుంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం, మహాశాంతి మహాశాంతి మహాశాంతి. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ తెలుగు వీడియోలు అనువదింపజేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. నమస్తే, ధన్యవాదాలు. పరమ శాంతి.